నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ఈరోజు మనము 10 రకాల అర్పణ కౌశల్యాల గురించి తెలుసుకుందాం. నిన్న ధ్యానానికి అనుకూలమైనటువంటి 7 విషయాలను గురించి చెప్పుకున్నాము. ఆ 7 విషయాలను పాటించినా కూడా అర్పణను పొందని వారు, అంటే గాఢ సమాధిని పొందని వారు 10 రకాల అర్పణ కౌశల్యం అంటే నైపుణ్యాన్ని సంపాదించాలి. ఆ దశవిధ అర్పణ కౌశల్యాన్ని పొందడానికి ఇది పద్ధతి. వస్తువును శుభ్రపరచటము, 2 ఇంద్రియాల సమతుల్యతను కాపాడుకోవటము, 3 నిమిత్తంలో కుశలతను పొందటము, 4 చిత్తాన్ని ఆపి ఉంచవలసి వచ్చినప్పుడు ఆపి ఉంచటము, ఇంకా చిత్తాన్ని నిగ్రహించే సమయంలో నిగ్రహించటము, చిత్తాన్ని సంతోషంగా ఉంచవలసినప్పుడు సంతోషంగా ఉంచటము, చిత్తాన్ని ఉపేక్షించవలసినప్పుడు ఉపేక్షించటము, నిగ్రహం లేని వారి సాంగత్యాన్ని వదిలివేయటము, నిగ్రహపరులను సేవించటము, ఆ సమాధిని పొందడానికి దృఢనిశ్చయం కలవాడు కావటం. ఈ 10 రకాల కౌశల్యాలను గురించి మళ్ళీ ఒక్కొక్క దాన్ని విపులంగా చెప్తూ ఉన్నాడు. వీనిలో వస్తువును శుభ్రంగా ఉంచటం అనగా లోపల బయట వస్తువులను శుభ్రపరచటం. ఎలాగంటే సాధకుని వెంట్రుకలు, గోళ్ళు, రోమాలు పెరుగుతాయి, శరీరం చెమటచే మలినమవుతుంది. అటువంటి సమయంలో లోపలి వస్తువు అంటే చిత్తము అపరిశుభ్రంగా మలినంగా ఉంటుంది. అతని చీవరాలు చిరిగి పాతబడి మలినమై చెడు వాసన వేస్తున్నప్పుడు లేదా శయనాసనాలు మలినమైనప్పుడు బాహ్య వస్తువు అపరిశుద్ధంగా మలినంగా ఉంటుంది. అపరిశుద్ధమైన దీపము, వత్తి, నూనెలతో మండే దీపజ్వాల ప్రకాశంలా లోపలి బయటి వస్తువులు స్వచ్ఛంగా లేనప్పుడు కలిగే చేతసికాలలోని జ్ఞానం కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. మన శరీరాన్ని, వస్త్రాలను, మన నివాసాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే దాని ప్రభావం మన చిత్తం మీద కూడా పడుతుంది. మన ఆలోచనలు, మన చిత్తం కూడా అపరిశుభ్రంగా ఉంటాయి. అపరిశుద్ధమైన జ్ఞానం ద్వారా సంస్కారాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంస్కారాలు స్పష్టంగా అర్థం కావు. అలాగే కర్మస్థానాన్ని అభ్యసించినప్పుడు కర్మస్థాన వృద్ధి, వికాస, విపులతలు పొందటము వీలు కాదు. పరిశుద్ధమైన దీపము, వత్తి, నూనెల వలన ఉత్పన్నమయ్యే దీపజ్వాల స్వచ్ఛంగా ఉన్నట్లుగా లోపలి బయటి వస్తువులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు చేతసికాలలో చిత్తము, తర్వాత చేతసికం అంటే ఇంతకుముందు శీల విభాగంలో చెప్పుకున్నాం మనం. అంటే రూపము, వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానము. ఈ 5 మొదటిదైనటువంటి రూపము, చివరిదైనటువంటి విజ్ఞానాన్ని వదిలి మధ్యలో ఉండేటువంటి వేదన, సంజ్ఞ, సంస్కారాలను చేతసికాలు అని అంటారు. వీటిల్లో కలిగే జ్ఞానం కూడా స్వచ్ఛంగా, పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధ జ్ఞానం ద్వారా సంస్కారాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సంస్కారాలు స్పష్టమవుతాయి. అలాగే కర్మస్థానాన్ని అభ్యసించినప్పుడు సాధకుని కర్మస్థానపు వృద్ధి, వికాసము, విపులత ఇంకా ఎక్కువవుతాయి. ఆ విధంగా తన శరీరాన్ని, చీవరాలను, నివాసాన్ని
పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు అది సాధనకు ఉపయోగపడుతుంది. ఇంద్రియాల సమతుల్యతను కాపాడుకోవటం అనగా శ్రద్ధ మొదలైన ఇంద్రియాలను సమానం చేయటము. సాధారణంగా మన అవగాహనలో ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని అనుకుంటాము. అయితే ఇక్కడ బౌద్ధంలో శ్రద్ధ మొదలైన వాటిని కూడా ఇంద్రియాలు అని చెప్పటం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ భిక్షువు యొక్క శ్రద్ధేంద్రియము బలంగా ఉండి ఇతర ఇంద్రియాలు దుర్బలంగా ఉన్నట్లయితే శక్తి ఇంద్రియము నిగ్రహించే పనిని, స్మృతి ఇంద్రియము నిలుపుకునే పనిని, సమాధి ఇంద్రియము ఏకాగ్రత పనిని, ప్రజ్ఞేంద్రియం ఉన్నదానిని ఉన్నట్లుగా చూడటము సాధ్యం కావు. శ్రద్ధ బలంగా ఉండి ఇతర ఇంద్రియాలు దుర్బలంగా ఉన్నట్టయితే ఆ ఇతర ఇంద్రియాలు ఏమిటి? శ్రద్ధ, తర్వాత వీర్య అంటే శక్తితో పరాక్రమంతో ప్రయత్నించటం, ఎరుక, తర్వాత ఏకాగ్రత, ప్రజ్ఞ, ఇవి సరిగ్గా పనిచేయజాలవు. అంటే శ్రద్ధ ఒకటే బలంగా ఉండి తక్కినవి దుర్బలంగా ఉంటే సాధన సక్రమంగా జరగదు. అందువలన అతడు ధర్మాల స్వభావాన్ని పరిశీలించి ఏమి చేయటం వలన ఆ ఇంద్రియాలు బలపడినాయో అలా చేయకుండా వాటిని ఇతర ఇంద్రియాలతో సమాన స్థితికి తేవాలి. ఇచట వక్కలి స్థవిరుని కథను ఉదాహరించాలి. అందువలన అతడు వాటి స్వభావాన్ని పరిశీలించి ఏమి చేయటం వల్ల శ్రద్ధకు బలం ఎక్కువైంది, తక్కినవి బలహీనం ఎందుకైనవి, లేదా తక్కినవే బలంగా ఉండి శ్రద్ధ దుర్బలంగా ఉంటే అట్లా ఎందుకు జరిగింది అని విచారించి ఏమి చేస్తే ఇవన్నీ సమత్వాన్ని పొందుతాయి అని ఆలోచించి ఆ విధంగా చేయాలి. వక్కలి స్థవిరుడి కథ ఏమిటి అంటే అతడు ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసి భగవానుని శరీరాన్ని మంత్రముగ్ధునిలా చూస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు రోగపీడితుడైనప్పుడు భగవానుడు వక్కలి ఈ మలిన శరీరాన్ని చూడటం వలన ప్రయోజనమేమి? ధర్మాన్ని చూచేవాడే నన్ను చూచేవాడు అన్నాడు. అప్పటి నుండి వక్కలి ఇంద్రియ సమత్వాన్ని పొంది క్రమంగా అర్హంతుడైనాడు. ఈ వక్కలి స్థవిరుడు ధ్యానాన్ని వదిలిపెట్టి ఎంతసేపు ఆ భగవానుని శరీరాన్ని చూస్తూ కూర్చుండేవాడు. ఒకసారి ఆ వక్కలి స్థవిరుడికి అనారోగ్యం కలిగినప్పుడు భగవానుడు, వక్కలి ఈ శరీరం కూడా మలినమైందే కదా, తథాగతుని శరీరం కూడా మలినమైనటువంటిదే, దాన్ని ఊరికే చూస్తూ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి? ధర్మాన్ని చూసేవాడే నన్ను చూసేవాడు, భగవానుడు బోధించినటువంటి ఆ నిర్వాణ మార్గంలో పయనించేవాడు, సాధన చేసేవాడే నన్ను చూసేవాడు అని అన్నాడు. అప్పటి నుండి వక్కలి సక్రమంగా ధ్యానం చేసుకుని క్రమంగా అర్హంతుడు అయ్యింది. ఒకవేళ శక్తి ప్రబలంగా ఉంటే, అదే వీర్యం అంటాం కదా మనం, ఆ ప్రయత్నము శక్తి, శ్రద్ధ ఇంద్రియము దృఢనిశ్చయము చేయజాలదు. ఒకవేళ శక్తి ఎక్కువగా ఉంటే శ్రద్ధ దృఢనిశ్చయాన్ని చేయజాలదు. అలాగే ఇతర ఇంద్రియాలు ఇతర పనులను చేయజాలవు. అందువలన అతడు ప్రశాంతత, ప్రశ్రబ్ది మొదలైన వాటిని పెంచి దానిని తగ్గించాలి. ఇచట సోనస్థవిరుని కథను చెప్పుకోవాలి. శక్తి ప్రబలంగా ఉండి శ్రద్ధ మొదలైనవి దుర్బలంగా ఉన్నా కూడా ధ్యానం సక్రమంగా జరగదు. అందువలన అతడు ఈ శక్తి ఎక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని తగ్గించడానికి ప్రశాంతి మొదలైన వాటిని చింతించి దాన్ని తగ్గించాలి. ఈ సోనస్థవిరుడి కథ ఏమిటి అంటే, సోనునిలో పట్టుదల శక్తి ఎక్కువగా ఉండటం వలన కఠోరంగా శ్రమించి అలసిపోయాడు. కాళ్ళలో పగుళ్ళు వచ్చినాయి. అప్పుడు భగవానుడు అతనికి
వీణను ఉదాహరణగా చూపుతూ ఎక్కువగా శ్రమించవలదని ఉపదేశించాడు. ఆ తర్వాత స్థవిరుడు ఇంద్రియాలలో సమత్వాన్ని పాటించి అర్హంతుడైనాడు. వీణను ఉదాహరణగా చూపటము అని అంటే ఇక్కడ మధ్య మార్గాన్ని బోధించటం. వీణ తీగలు అతి వదులుగా ఉంటే నాదం సక్రమంగా రాదు, అతి బిగుతుగా ఉంటే తీగలే తెగిపోతాయి. అందువల్ల అతి బిగుతుగా కాకుండా అతి వదులుగా కాకుండా మధ్యమంగా ఉన్నట్టయితే అనుకూలమైన నాదము వస్తుంది. ఆ విధంగా అతి పట్టుదల, అతి శక్తి, అదేవిధంగా తీనమిద్ద అంటే ప్రయత్నం చేయకుండా ఆలస్యుడుగా ఉండటం, ఈ రెండింటిని వదిలి సాధనలో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. కానీ ఇచట విశేషంగా శ్రద్ధ, ప్రజ్ఞ, సమాధి, వీర్య యొక్క సమతుల్యత ప్రశంసింపబడినాయి. ఎవనిలో శ్రద్ధ ప్రబలంగా ఉండి ప్రజ్ఞ దుర్బలంగా ఉంటుందో అట్టి ముగ్ధ ప్రసన్నుడు ఆలోచించకుండానే ఈ వక్కలి స్థవిరునిలాగా దేనిపైన అయినా శ్రద్ధను వహిస్తాడు. ఎవనిలో ప్రజ్ఞ ప్రబలంగా ఉండి శ్రద్ధ బలం లేకుండా ఉంటుందో అతడు శఠుడుగా, మొండివాడుగా మారతాడు. అది మందు నుండి జనించిన రోగంలాగా అసాధ్యంగా ఉంటుంది. కనుక ఈ రెండింటి సమత్వం వలన సత్యాన్ని గ్రహిస్తాడు. అంటే ప్రజ్ఞా శ్రద్ధ సమానంగా ఉన్నట్టయితే అతడు సత్యాన్ని గ్రహిస్తాడు. ఎవనిలో సమాధి అంటే ఏకాగ్రత ప్రబలంగా ఉండి వీర్య అంటే శక్తి బలహీనంగా ఉంటుందో అతడు సోమరితనానికి వశుడవుతాడు. ఏకాగ్రత ఎక్కువగా ఉండి ఈ శక్తితో ప్రయత్నించటం అనేది బలహీనంగా ఉన్నట్టయితే అతడు ఆలస్యానికి, సోమరితనానికి వశుడవుతాడు. ఎందుకనగా సమాధి ఆలస్య పక్షానికి చెందినదే. అనగా సమాధి అభ్యాసకుడు ఆలస్యానికి వశీభూతుడు కావడానికి అవకాశం ఉన్నది. అంటే ఏకాగ్రత కోసం ప్రయత్నించేవాడు శక్తిని ఉపయోగించకుండా ఉన్నట్టయితే, శక్తితో ఆ మనస్సును గమనించి కాపాడుకోకుండా ఉన్నట్టయితే అది నిద్రలోకి పోవడానికి అవకాశం ఉంటుంది. సమాధికి నిద్రకు దగ్గరి సంబంధం ఉంటుంది. మరుపు లేకుండా ఉంటే సమాధి, మరిచిపోతే నిద్ర, ఇంతే తేడా. ఎవనిలో శక్తి బలంగా ఉండి సమాధి బలం లేకుండా ఉంటుందో అతడు ఔద్ధత్యానికి వశుడవుతాడు. శక్తి బలంగా ఉండి ఏకాగ్రత బలం లేకుండా ఉంటే అతడు చంచలత్వానికి వశుడవుతాడు. ఎందుకనగా శక్తి ఔద్ధత్య పక్షానికి చెందినది. అధికమైనటువంటి శక్తి చంచలత్వానికి సంబంధించినటువంటిది. కానీ శక్తితో కూడిన సమాధి సోమరితనానికి జారిపోదు. సమాధితో కూడిన శక్తి చంచలత్వంలోకి మార్పు చెందదు. కనుక రెంటిని సమానం చేయాలి. రెండింటి సమత వల్లనే అర్పణ సాధ్యమవుతుంది. అంతేగాక సమాధి అభ్యాసకునిలో శ్రద్ధ బలంగా ఉండాలి. ఎందుకనగా ఇలా శ్రద్ధా విశ్వాసాలను కలిగి ఉండటం వల్లనే అతడు అర్పణను పొందగలుగుతాడు. సమాధి ప్రజ్ఞలలో సమాధిని అభ్యసించే వారిలో ఏకాగ్రత బలంగా ఉండాలి. అంటే ఈ సమాధి, ప్రజ్ఞ ఈ రెండింటిలో సమాధిని అభ్యసించే వారిలో ఏకాగ్రత బలంగా ఉండాలి. ఈ ఏకాగ్రత వల్లనే అతడు గాఢ సమాధిని, అర్పణను పొందగలుగుతాడు. విపశ్యనను అభ్యసించే వారిలో ప్రజ్ఞ బలంగా ఉండాలి. అతడు విశేషంగా చూడాలి కనుక ఈ కాయానుపశ్యన, వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, ధమ్మానుపశ్యన వీటిని అక్కడ ప్రజ్ఞ బలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. లేకపోతే
విపశ్యన సాధ్యం కాదు. ఈ విధంగా అతడు అనిత్య దుఃఖ అనాత్మ లక్షణ జ్ఞానాన్ని పొందుతాడు. ఇక రెండూ సమానంగా ఉండటం వలన అర్పణ ఎలాగూ కలుగుతుంది, కానీ ఎరుక మాత్రం అంతటా బలంగా ఉండాలి. ఎరుక మాత్రం అంతటా బలంగా ఉండాలి. ఎరుక లేకుండా సాధన ముందుకు కొనసాగదు. కాబట్టి అన్నింటిలోనూ ఎరుక అనేటువంటిది అవసరం. ఔద్ధత్య పక్షం వహించిన శ్రద్ధ, శక్తితో చేసే ప్రయత్నము, ప్రజ్ఞ, ఈ మూడు ఔద్ధత్యంలో పడటం నుండి, అలాగే ఆలస్య పక్షంలోని సమాధి ఆలస్యంలోనికి జారిపోవటం నుండి ఎరుకయే చిత్తాన్ని కాపాడుతుంది. శ్రద్ధ ఔద్ధత్య పక్షాన్ని వహించినట్టయితే అప్పుడు అతడు ఆ శక్తితో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఔద్ధత్య పక్షం వహించిన శ్రద్ధ, శక్తితో చేసేటువంటి ప్రయత్నము, ప్రజ్ఞ, ఈ మూడు ఔద్ధత్యంలో పడటం నుండి, అంటే ఈ మూడు చంచలత్వంలో పడటం నుండి, అలాగే ఆలస్య పక్షంలోని సమాధియే ఆలస్య పక్షంలో ఉన్నదని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆలస్యం అంటే సోమరితనము, నిద్ర, వీటిలోకి జారిపోవటం. అట్లా నిద్రలోకి జారిపోకుండా కాపాడుకోవడానికి ఎరుక ఉపయోగపడుతుంది. చంచలత్వము పెరిగిపోకుండా చూసుకోవడానికి ఎరుక సహాయపడుతుంది. కనుక అన్ని తినుబండారాలలో ఉప్పులాగా, అన్ని రాచకార్యాలలో ప్రధానమంత్రిలా ఎరుక అంతటా కోరదగింది. అందువల్లనే భగవానుడు ఎరుకను సర్వార్థిక అన్నాడు. అంటే అన్నింటినీ సాధ్యం చేసేది. ఎందువలన అనగా చిత్తానికి ఎరుకయే, అంటే సతి, శరణ్యంగా, రక్షకురాలిగా తెలియబడుతున్నది. ఎరుక లేకుండా చిత్తాన్ని నిగ్రహించటము సాధ్యం కాదు. ఈ విధంగా ఈరోజు ఈ 10 రకాల అర్పణ కౌశల్యంలో నుంచి రెండింటిని మనం చెప్పుకున్నాం. వస్తువును శుభ్రంగా ఉంచటము, ఇంద్రియాల సమతుల్యతను కాపాడుకోవటం. ఇక్కడికి ఈరోజు చాలు.